యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థన మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం కొవ్వలి గ్రామం నివాసితులు తల్లి లక్ష్మీ సామ్రాజ్యం గారు, వారి కుమారులు కనక పూర్ణచంద్రరాజు, దామోదర చౌదరి గారు గారపాటి అచ్యుత్ మాణిక్యాలరావు గారి జ్ఞాపకార్థం సహకారం ఇచ్చారు. ఈ బిడ్డలను దేవుడు వారి కుటుంబాలను, వారి మనవళ్ళు ముని మనవళ్ళను ప్రభువు దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. లక్ష్మీ సామ్రాజ్యం గారు నాకు చాలా ఇష్టమైన తల్లిగారు, నన్ను బహుగా ప్రోత్సహించి ప్రార్థించిన ఆమె, వారికి వందనాలు. ఈ మాసం గడ్డు కాలం నడిచింది, 31 రోజులు అయిపోయాయి. చాలా ఆర్థిక ఇబ్బందులు అలా ఉండిపోయాయి. లోపం మాదే. యేసయ్య పరీక్షా కాలం, జయం సాధిస్తాం అని నమ్ముతున్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ బిడ్డలం ప్రభు, నీ సేవకులము ప్రార్థిస్తున్నాం. లక్ష్మీ సామ్రాజ్యం తల్లిగారి కుటుంబం ఇచ్చిన సహకారంకై వందనాలు. ఈ మాసం చాలా అవసరాలు ఉన్నాయి, మీరు తీర్చాలని ప్రార్థిస్తున్నారు. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. డబ్బు కావాలి ప్రభు, పంపండి. ప్రతి అవసరం తీర్చండి ప్రభు. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రేక్షకులు ఆదరించబడాలి. మీ కృప మాకు కావాలి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాసం మాకు సహకారం ఇచ్చిన అందరికీ వందనాలు. రేపటి నుండి జూన్ మాసం, క్రొత్త నెల, క్రొత్త అవసరాలు. ప్రభువుపై ఆధారపడదాం. లూకా శుభవార్త 8వ అధ్యాయము 40వ వచనం. నాకు చాలా ఇష్టమైన మాటలు ఇందులో ఉన్నాయి. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. వండర్ఫుల్. Now when Jesus returned, the crowd welcomed him, for they were all waiting for him. Now when Jesus returned, the crowd welcomed him, for they were all waiting for him. దేవునికి స్తోత్రం. ఈ వచనంలో జన సమూహం ఆయన కొరకు ఎదురు చూస్తోంది. ఈ మాట ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఎవరు ఎదురు చూచినా వారిని ఆయన నిరుత్సాహపరచడు. ఇట్ ఈస్ ద బిబ్లికల్ ఎక్స్పీరియన్స్. ఆ రోజే కాదు, ఈరోజు కూడా. ఆ రోజే కాదు, ఈరోజు కూడా. ద సేమ్ జీసస్ అండ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. జన సమూహము ఆయన కొరకు
ఎదురు చూచుచుండెను. మనము ప్రభువు కొరకు ఎదురు చూడటం నేర్చుకోవాలి. ఇశ్రాయేలీయుల చరిత్ర అంతా గమనించాలి. ఇదే తెలుస్తుంది. ఇశ్రాయేలీయుల చరిత్రలో పీపుల్ awaited for God and God manifested himself to them, revealed himself to them. It is wonderful experience in Bible. సహోదరుడా, సహోదరి, 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. కన్నీటితో ఎదురు చూచారు విడుదల కొరకు. దేవుడు వస్తాడు, విమోచిస్తాడు అని. వచ్చాడు, విమోచించాడు, మోషేను వాడుకున్నాడు. ఆ తరువాత ప్రజలు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సియా వచ్చాడు. అక్కడే తప్పిదం జరిగింది. వాళ్ళు ఆయనను చేర్చుకోలేకపోయారు. దానికి కారణం ఉంది. దైవ ప్రణాళిక. సంఘం కొరకు దేవుడు వారికి మరుగుగా ఉన్నాడు. సంఘం ఏర్పడాలి అంటే ఇశ్రాయేలును దేవుడు కొద్ది కాలం విడిచిపెట్టాలి. ఇశ్రాయేలు దేవుణ్ణి కొద్ది కాలం విడిచిపెట్టాలి. అదే జరిగింది. ఇప్పటికీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆయన వారిని డిస్కరేజ్ చేయడు, వస్తాడు. వారు ఆయన్ని చేర్చుకుంటారు. ఈ లోపల ఇంకో తప్పిదం చేయబోతున్నారు. క్రీస్తు విరోధిని చేర్చుకుని తప్పిదం మహాపరాధం చేస్తారు. బైబిల్ గ్రంథం అంతా యేసు కొరకు ఎదురు చూస్తున్న దృశ్యాలే కనిపిస్తాయి. లాజరు వ్యాధిగ్రస్తుడైనప్పుడు ఆయన కొరకు అక్కా చెల్లెళ్ళిద్దరూ ఎదురు చూచారు. కానీ యేసు రాలేదు. అయినప్పటికీ వారు తమ సహోదరుని పోగొట్టుకున్నప్పటికీ యేసు వచ్చి వారి పరిస్థితులు మార్చారు. మరలా పోగొట్టుకున్న తమ్ముడిని తీసుకొచ్చి వారికి ఇచ్చాడు. మృతులలో నుండి లాజరును లేపాడు. వెయిట్ unto Lord every time in your life. It is the lesson today for me. ఇవాళ నాకు ఇది ఒక పాఠంగా, ఒక వర్తమానంగా భావిస్తున్నాను. ఐ నీడ్ మనీ. మహిమైశ్వర్యంలో తీరుస్తాడని చెప్పే నేను ఈ మాసం కొరత చూశాను. ఆయన సహాయమును 26 ఏళ్ళు అనుభవించాం. నో డౌట్ ఇన్ హిమ్. ఆయన యందు ఏ విధమైన సందేహం లేదు. ఇట్ ఈస్ అవర్ పార్ట్, మిస్టేక్ ఆన్ అవర్ పార్ట్ ఓన్లీ. వల వేయమన్న చోట వల వేస్తే దేవుడు చేపలు ఇచ్చాడు. విరిచిన విచ్చి వడ్డించమంటే మిగిలింది. నీటిని మోసుకుని వెళ్తే ద్రాక్షరసం అయింది. రాత్రి తొలగిస్తే మృతుడు సజీవుడయ్యాడు. దేర్ ఇస్ నో ల్యాప్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ గాడ్, ఓన్లీ ల్యాప్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఐ హంబ్లీ యాక్సెప్ట్ ఇట్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఎదురు చూడాలి. ఇట్ ఈస్ ద లెసన్ టుడే. అలా చూచారు. ఆయన తిరిగి వచ్చాడు. ఆయన్ని చేర్చుకున్నారు. Accept Christ. Accept Christ. Welcome Jesus into your life. They welcomed him.
They welcomed him. ఆదికాండం 18వ అధ్యాయం. The great change in the life of Abraham and Sarah. అబ్రహాము శారా జీవితాల్లో మహోన్నతమైన దినం. They welcomed God into their house. They welcomed God into their house. మమ్రే సింధూరవనం మధ్యాహ్న వేళ గుడారములో ఎదురు చూస్తుండగా ప్రభు కనపడ్డాడు. పరిగెత్తుకెళ్ళి పిలుచుకున్నాడు. ఆయన వచ్చినప్పుడు చేర్చుకున్నవాడు ధన్యుడు. Great blessing will be inherited. గొప్ప దీవెన యేసును చేర్చుకున్న వారికి. I can give you assurance. అబ్రహాము లైఫ్ మారిపోయింది ఆ రోజు. సోదరుడా, సోదరి, జక్కయ్య ఎదురు చూస్తున్నాడు. యేసు అతనిని చేరుకున్నాడు. యేసును జక్కయ్య చేర్చుకున్నాడు. His life was totally transformed. జక్కయ్య జీవితం రూపాంతరం చెందింది. ప్రియమైన మిత్రులారా, యేసును చేర్చుకున్న వారు ధన్యులయ్యారు. నజరేతు వెళ్ళిపోమంది. కపెర్నహూము యేసుకు వెల్కమ్ చెప్పింది. 2 గ్రామాలు. 30 ఏళ్ళు పెరిగాడు నజరేతులో. నజరేతు వెళ్ళగొట్టింది. కానీ కపెర్నహూము తన ద్వారాలు తెరిచి యేసుకు ఒక ఇంటిని ఏర్పాటు చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారు, కపెర్నహూములో ఆయన చేసిన మహా అద్భుతాలు ఆ గ్రామానికి ఎంతో సువార్తను అందించాయి. యేసును తృణీకరించిన వారు నష్టపోయారు. యేసును చేర్చుకున్నవారు దీవించబడ్డారు. వాక్యము వింటున్నా నీకు నేను మనవి చేస్తున్నా. ఆయన పేరిట ఒక చిన్నవానికి గుక్కెడు చన్నీళ్ళు ఇచ్చినవాడు ఫలం పోగొట్టుకోడని ప్రభువు చెప్పాడు. కనుక ఆయనను చేర్చుకున్నారు వారు ధన్యులయ్యారు. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాల్లో దేవుని పేరిట వచ్చిన వారిని చేర్చుకున్న వారందరూ దీవించబడ్డారు. 41వ వచనం నుండి 42వ వచనం వరకు, మరలా 49వ వచనం నుండి 56వ వచనం వరకు ఒక వృత్తాంతం ఉంది. ఆ వృత్తాంతము మిగిలిన సువార్తలలో కూడా ఉంది. యాయీరు అను ఒక అన్యుడు, సమాజ మందిరపు అధికారి. యాయీరు ప్రభువు పాదాల దగ్గరకు వచ్చాడు. యేసు ఉన్న స్థలానికి కపెర్నహూము వచ్చాడు. అక్కడ ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాడు. తన కుమార్తె 12 ఏళ్ల వయసు, ఒక్కతే కుమార్తె రోగగ్రస్తురాలై చనిపోబోతోంది. వైద్యులు చేతులెత్తేశారు. మందులు లేవు, మరణం ఆవశ్యం. యేసు అప్పటికే చాలా మందిని స్వస్థపరుస్తున్నాడు. కనుక సమాజ మందిరపు అధికారి ఒక హోదా కలిగిన వాడే, కానీ కుమార్తె కొరకు
ఆమె ప్రాణం కొరకు కన్నీరు గారుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత హోదా కలిగిన వారైనా, బలవంతులైనా, ధనవంతులైనా, బిడ్డల జీవితాల్లో ఏ సమస్య వచ్చినా వారు తట్టుకోలేరు. వారు బాధపడతారు, వారు దుఃఖిస్తారు. నేనెప్పుడు మా తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. వాళ్ళు నేను కష్టపడకూడదు అని ఎంతో వారు బాధపడటానికి ఇష్టపడ్డారు. నా యవ్వన కాలంలో నా తల్లిదండ్రులు ఎక్కువ దుఃఖపరిచాను. నేను సేవకు వచ్చి 26 ఏండ్లు నేను పెద్దగా వాళ్ళను సంతోషపెట్టానని ఇప్పటికీ అనుకోవట్లేదు. సేవకుడైనందుకు వాళ్ళు ఆనందించి ఉంటారేమో కానీ నా పరిస్థితులు వాళ్ళని ఎన్నడూ సంతోషపెట్టాయని నేను అనుకోను. ఇప్పటికీ కూడా నా సమస్యలు వాళ్ళు సీరియస్గానే అటెండ్ అవుతారు. అమ్మ చనిపోయింది, స్టిల్ మై ఫాదర్ ఈజ్ వరీయింగ్ అబౌట్ మై లైఫ్ అండ్ మై ఫైనాన్సెస్. యాయిరు ఏడ్చాడు అంటే అర్థం ఉంది. ప్రతి తండ్రి తన బిడ్డ యొక్క జీవితం కొరకు ఏడుస్తాడు. శారా హాగరును ఇష్మాయేలు గెంటేస్తుంది. అబ్రహాం ఏడ్చాడు 86 సంవత్సరాలు. ఇష్మాయేలును పంపించేయమంది శారా. చాలా ఏడ్చాడు అబ్రహాం. పిల్లల కొరకు ప్రతి తల్లిదండ్రులు అంగలారుస్తారు. పిల్లలే కదా వారికి లైఫ్, ఫ్యూచర్. కనుక బిడ్డల గురించి జాగ్రత్త తీసుకోవాలి, ప్రభువులు పెంచాలి వాళ్ళని. ఇక్కడ యాయిరు కుమార్తె చావసిద్ధంగా ఉంది. 13 ఏండ్లంటే యుక్త వయసు వస్తుంది, పెద్ద సంబరం చేస్తారు. అటువంటి సంతోషకరమైన మూమెంట్స్ తేవలసిన కుమార్తె దుఃఖకరమైన అనుభవాలు తెచ్చింది. అనారోగ్యం చేత మంచం పట్టింది. ఒక్కతే కుమార్తె, అధికారంలో ఉన్నాడు, ఆస్తులు ఉన్నాయి, హోదా ఉంది. బిడ్డ ప్రాణం కళ్ళ ముందు పోతుంటే ఏడుస్తున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు, పాదాల మీద పడ్డాడు. యూదుడు ఒకటి పాదాల మీద పడటం జరగదు. అట్లాంటి యాయిరు పాదాల మీద పడ్డాడు, యేసు పాదాల మీద. నా ఇంటికి రాయ్యా అని బతిమాలాడు. ఆయన వెళుతుండగా జన సమూహములు ఆయన మీద పడుతున్నారు. ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి. ఆయనను బ్రతిమలాడగా ఆయన వెళుతున్నాడు. జీసస్ నెవర్ సే నో టు ఎనీవన్. ప్లీజ్ నోట్ దిస్. దేవుడు ఎవరికి శ్రమలో ఉన్నవారు ప్రత్యేకంగా అడిగినప్పుడు నో అండు, నో అని చెప్పడు, ఎస్ అంటాడు. మిమ్మల్ని ఎవరైనా 1 మైలు నడవమంటే 2 మైళ్ళు వాళ్ళతో కూడా వెళ్ళండి అన్నాడు. ఈజ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్. ఆయన క్రియాత్మకంగా చేసి చూపించిన వాడండి. ఆయన క్రియాత్మకంగా చేసి చూపినవాడు మన ప్రభు. యాయిరు బ్రతిమలాడగానే వెళ్ళిపోతున్నాడు అతని వెనకాల. ఇవాళ మనం వెళ్తామా? కొంచెం అక్కడి వరకు తోడు రండి అంటే వస్తారా మీరు? కొంచెం సాయం చేయండి అంటే చేస్తారా? చేయరు. కానీ ప్రభు కన్నీటికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఆయన మనస్సు చూస్తాడు. ఆయన బయలుదేరాడు. ఆయన మీద జన సమూహాలు పడుతున్నారు.
అక్కడ ఒక అద్భుతం 43 నుండి 48 వరకు రక్తస్రావము గల స్త్రీ అద్భుతం ఉంది. అది రేపు చెబుతాను, ఎందుకంటే దీని కంటిన్యూటీ. వారు ఆ మార్గాన్ని వెళుతుంటే రక్తస్రావము గల స్త్రీ ఆయన ముట్టింది. అక్కడ కొంచెం డిలే అయింది. అయినప్పటికీ యేసు ఆ ఇంటికి వెళ్ళటానికే ముందుకెళ్తున్నాడు. ఈ లోపట ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కబురు వచ్చింది, నీ కుమార్తె చనిపోయింది, బోధకుడిని శ్రమ పెట్టద్దు, బోధకుడిని శ్రమ పెట్టద్దు. షీ వాజ్ డెడ్. యువర్ డాటర్ ఈజ్ డెడ్. Do not trouble the teacher anymore. Your daughter is dead. కుప్పకూలిపోయి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాయిరు అప్పుడే ఒక అద్భుతం చూశాడు. నేను అనుకుంటాను యేసు అక్కడ ఆగి ఆ అద్భుతం చేయకపోతే ఒకవేళ యాయిరు రెఫ్యూజ్ చేసేవాడేమో, వద్దులే ప్రభు చనిపోయింది ఇంకెందుకు అనేవాడేమో. కానీ యేసు ఒక అద్భుతం చేశాడు. అది అతడు తెలుసుకునేటట్లుగా ఆమెను బహిరంగానికి తీసుకొచ్చాడు. బైబిల్లో చాలా అద్భుతాలు ఉన్నాయి, కానీ రక్తస్రావము గల స్త్రీని బాగు చేసింది. విచిత్రంగా ఉంటుంది ఈ వాక్యం. యాయిరు ఇంటికి వెళుతూ మార్గ మధ్యలో ఆమెను బాగు చేసి మరలా యాయిరు ఇంటికి వెళ్ళాడు. ఒక పనికి వెళుతూ మధ్యలో చేసిన పనిది. ఇది పర్పస్ఫుల్గా చేశాడు. విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. యాయిరు ఇప్పుడు ఉంచవలసింది విశ్వాసం దేవునిపై. ఎందుకంటే దేవుడు మనుషుల చేత కార్యదానిని ఆయన చేస్తాడు, చేయగలడు. మనుషుల వలన అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు, కానీ దేవుని వల్ల అవుతుంది. సహోదరుడా, సహోదరి, ఆ స్త్రీ తాను వెలుపట్టుకొచ్చి ఒప్పుకుంది, దాగలేననుకుంది. అమ్మా, సమాధానం కలిగి వెళ్ళు. యేసు దగ్గర సమాధానం ఉంది, యాయిరు తెలుసుకోవాలి. యేసు దగ్గర విడుదల ఉన్నది, యాయిరు తెలుసుకోవాలి. అందుకే యాయిరు యొక్క ఇంటి నుండి కబురు వచ్చిందని యేసు వినగానే యాయిరు భయపడద్దు అన్నాడు. ఎటువంటి మాట! యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపడుతుంది అని చెప్పింది. But Jesus, on hearing this, answered him, do not fear, only believe, and she will be well. Great, great, Jesus is great. She will be well. బాగవుతుందయా, నమ్మకం ఉంచు, భయపడకు. He continued his journey. He continued his journey. సోదరుడా, సోదరి, పరిస్థితులు వికటించిన తరువాత కూడా యేసు తన ప్రయాణం మన వైపు కొనసాగిస్తాడు. గ్రేట్ లెసన్ టుడే. పరిస్థితులు చేయి దాటిపోయినా కూడా, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత కూడా God can make use of the things. Trust him. దేవుడు పరిస్థితులు మంచిగా చేయగలుగుతాడు, నమ్మండి.
యేసు అతని ఇంటికి వెళ్ళాడు, అతని కుమార్తెను బ్రతికించాడు. ఆ ఇంట బంధువులందరూ ఏడుస్తున్నారు, గొల్లు చేస్తున్నారు. ప్రభువు పేతురు, యాకోబు, యోహాను తీసుకుని లోపలికి వెళ్ళారు. తల్లిదండ్రులు తీసుకున్నాడు. చిన్నదాన్ని లెమ్మన్నాడు. ఆమె లేచి ఆహారం పెట్టమన్నాడు. అందరూ ఆయన అపహాసించారు. చిన్నది నిద్రిస్తోంది, చనిపోలేదంటే ఆయన అపహాసించారు. ఇవాళ కూడా ఆయన అపహాసిస్తున్నారు, ఆయనని నమ్మిన వారిని అపహాసిస్తున్నారు. కానీ ఆమె ప్రాణం తిరిగి వచ్చింది, వెంటనే లేచింది. ఆమెకు ఆహారం కావాలి, ఆహారం పెట్టమన్నాడు. తల్లిదండ్రులు విస్మయపడ్డారు. జరిగింది ఎవరికి చెప్పొద్దన్నాడు. కానీ దాగలేదు, ప్రపంచమంతా తెలిసిపోయింది. ఇప్పుడు అది యేసు చేసిన కార్యం దాచలేము. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్రోట్ ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతున్నాను, నా కొరకు ప్రార్థించండి. రికార్డింగ్స్కి నాకు కావాల్సింది గొంతుకే కదా. ప్రభువు కనకరం నా మీదకు వచ్చేట్లు మీరు ప్రార్థించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబము కొవ్వలి గ్రామం నుండి గారపాటి అచ్యుత మాణిక్యాలరావు గారి జ్ఞాపకార్థం తల్లి గారు, మాణిక్యాలరావు గారి సతీమణి లక్ష్మీ సామ్రాజ్యం గారు, కుమారులు కనక పూర్ణరాజు, చంద్రరాజు, దామోదర చౌదరి గారు, వారి కుటుంబాలు. ప్రార్థిద్దాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. తలలు వచ్చండి. ఈ దినం, ఈ మాసానికి చివరి దినం. ఈ మాసం సహకరించిన వారికి ధన్యవాదాలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన లక్ష్మీ సామ్రాజ్యం గారి కుటుంబానికి కృతజ్ఞతలు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి నాకు విడుదల ఇవ్వండి. రికార్డింగ్స్ చేయాలి, కృపనివ్వండి. వాయిస్ పైబడుతోంది, ఆరోగ్యం తగ్గుతోంది, కృపనిమ్మని అడుగుతున్నా ప్రభు. ఈ సమయంలో ప్రత్యేకంగా లక్ష్మీ సామ్రాజ్యం గారు, చంద్రరాజు గారు, దామోదర చౌదరి గారు ఇచ్చిన సహకారాన్ని బట్టి బిడ్డలను దీవించండి. మే నెలలో సహకరించిన వారందరినీ దీవించండి. ఈ నెల మాకు ఒక మెమరబుల్ మంత్గా లైఫ్లో ఉంచారు. హోలీ ల్యాండ్ విజిట్ చేసే భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. రేపటి నుండి జూన్ మాసం నూరంతల ఫలం కావాలని అడుగుతున్నాను. కృప చూపండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమెన్.